నిన్న రేవంత్ అన్న ఉన్నంతసేపు ముఖ్య పేరు కూర్చోడు, ఆయన లేచి కలుపుతాడు. ఆయన తెర్రట్ల సాధారణ మళ్ళీ కాయకాయ అంటారు. ఇక మరి సరే అసెంబ్లీలో చూడాలి కానీ మరి మండలికి మేము వచ్చినాక ఎట్లుండదు అప్పుడే అంటారు. ఆడ కవిత ఉంది, ఇంకా ఆడ కవిత్వం ఉంది. కాబట్టి ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు దిగే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ. మేము కేసీఆర్ సంక్షేమాన్ని కూడా కోరుతాం. ఎందుకంటే మొన్న 20 పడితే పరామర్శ పోయింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ఆ కొడుకు అయితే ఎక్కువ బాధపడ్డాడు. నువ్వు జల్దిన కోరుకోవాలని కోరుకున్నాడు. ఆయన ఏమంటుండు, మొన్న కేటీఆర్ ఏమంటుండు, అదానికి కలిసిండు రేవంత్ రెడ్డి, దీని మాత్రం వేలు అంటారు. మరి మీరు ఆయన కూడా కలిసిండు కదా, దీని మాత్రం వేలు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా అంటారు అన్నట్టు. మరి ఇవన్నీ కథలు చెప్పాలంటే మరి ఉండాలి కదా, అది ఉండాలంటే మీరు ఓట్లు నమోదు కావాలి. ఓట్లు నమోదు అనేది చాలా కీలకమైన ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, నాకు తెలిసి మొన్న రేపు పెడుతున్నట్టున్నాడు మీటింగ్, రేపు బాధ్యతలు అప్పచెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసి తద్వారా మండలాలు, టౌన్లు ప్రతిరోజు మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థను తీసుకొని, అదన్నా నీ పూర్తి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు సాటు శెట్టసాటు చేసుకున్నాం మన మద్దతు, కానీ ఇప్పుడు నిజంగానే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే ఒక అంజనమే కాదు, వీళ్ళందరూ చేసారు. అప్పుడు ఏది మొదటిసారి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని పెడదాం మళ్ళీ మీద ఈ ఎవరిని పెట్టినా లాభం లేదు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ నీ సేపు ఎత్తుకొని పోతాడు. కనీసం డిపాజిట్ అన్న రావాలంటూ డిపాజిట్ తెచ్చేటప్పుడు వేదిక అయిపోవాలా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కొడుతుంది, ఎమ్మెల్సీ సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ కొడుతుంది. టీఆర్ఎస్ రాదు, ఉన్నదల్లా వారం వన్-సైడ్. కాబట్టి మీరింట్లో ఏమన్నా పోటీ పడి, మీరు మురళన్న గారు పోటీ పడి, నేను తీర్థానికి తీసినాక ఒకే సరిపోతుంది. మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ తగ్గకూడదు. ఇక్కడ ఈ మైబాద్కు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి గతంలో చాలా మంది ఇక్కడ ఓటర్లుగా అత్యధికంగా ఓటర్లు నమోదు చేసినటువంటి వాళ్ళు మిత్రుడు సురేష్ కానీ, ఆ తర్వాత అంజన కానీ, ఆ తర్వాత మురళన్న కానీ, అందరూ సమన్వయపరుస్తూ అందరూ అత్యధికంగా ఓటర్లను నమోదు చేయాల్సినటువంటి బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమని తోలారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ కాబట్టి ఆయన సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన సభ్యత్వాలను నమోదు చేయాల్సిందిగా ఒక మాట కోరుకుంటూ, ఇక నాకైతే పెద్ద డౌట్ ఏం లేదు, ఉమక్క జర ఇట్లా పోయేస్తే దాని అయిపోతుంది. ఎందుకంటే ఓట్లు జమైగలుగుతా ఉమక్క. ఇక మురళన్న సంగతి సరే కాబట్టి మొత్తానికి అయితే ఒక మంచి అద్భుతమైనటువంటి 2 నియోజకవర్గాల్లో ఇక్కడ భారీ మెజార్టీలు సాధించుకుంటే